హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీఎస్. మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మొత్తం సినిమాల పండుగ అని గుర్తొస్తుంది. అయితే ఈసారి రీ రిలీజులు కూడా చాలా ఎక్కువైపోయాయి. సో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. బట్ కొత్త సినిమాలను తలదన్నేలా రీ రిలీజ్ అయితే ఉన్నాయి. సో ఆ టాపిక్ అండ్ సంక్రాంతి విన్నర్ ఎవరో మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ప్రధానంగా చూసుకుంటే ఆల్రెడీ కొత్త సినిమాలు అంటేనే జనవరి నుంచి వెళ్ళి ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంటుంది. బట్ ఈసారి అనూహ్యంగా ఏంటంటే ఒక 3-4 కొత్త రీ రిలీజ్లు ఉన్నాయి సార్. దీని మీద యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు రీ రిలీజులు నేనే సృష్టించాను. ఫస్ట్ తీసుకొచ్చింది నేనే రీ రిలీజులు తీసుకొచ్చాను. దాన్ని ఒక పద్ధతిగా వెయ్యాలి. అంటే 1 వీక్లో ఆడే సినిమాలు కావు, ఒక్కరోజు 2 రోజులు వెయ్యాలి. దాన్ని సాటర్డే వెయ్యాలి, సండే క్లోజ్ అవ్వాలి. ఇది పద్ధతి. ఇప్పుడు దాన్ని ఒక బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేసి క్వార్టర్లోకి వెళ్ళిపోయింది. వీక్లీ చేసేటప్పుడు సినిమా తీసే నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు సర్వనాశనం అయిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సినిమా తీసిన కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే రీ రిలీజ్ ఎప్పుడైతే వస్తుందో 1 వీక్ వెళ్ళిపోతుంది. ఆ 1 వీక్ వెళ్ళడం వల్ల ఈ సినిమా దెబ్బతింటుంది. నేనేమంటున్నానంటే, మన అభిమానుల కోరికపోయినా స్పెషల్ షో అనేది సాటర్డే ఈవినింగ్ అంటే సండే ఈవినింగ్ రెండింటిలో క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు అలా కాదు, మొత్తం థియేటర్లు ఇప్పేస్తున్నారు, అన్ని థియేటర్లు క్లోజ్ చేసేస్తున్నారు. చిన్న సినిమాలు మొత్తం సినిమా సర్వనాశనం చేసేసారు. రీ రిలీజ్ అంటే ఒక పద్ధతిగా ఉండాలి, ఒక అభిమానులు ఆనందంతో ఉండాలి. సీట్లు ఇరగొట్టేస్తున్నారు, తెరలు చింపేస్తున్నారు, మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రీ రిలీజ్ అనేది అభిమానుల కోరికపై వేయాలి తప్ప ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకే కొత్త సినిమాలు వచ్చినవన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. దాంట్లో కొత్త సినిమా ఆడకపోవడానికి కారణం కూడా ఇంతే. ఎందుకంటే మన సినిమా ఫస్ట్ సినిమా అది బ్రహ్మాండమైన సినిమా, అంత కలేజా వచ్చింది, కొట్టుకెళ్ళిపోయింది. అలా ఒక వారం ఒక్కొక్క సినిమా వచ్చి కొట్టుకెళ్ళిపోతుంది. అది కానీ అది కరెక్ట్ కాదు. లేటెస్ట్గా బాహుబలి కూడా ఎపిక్తో పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా తర్వాత ఆ సినిమా వేసారు. ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా ఏదో వచ్చింది, మాస్ జాతర ఏదో వచ్చింది, మాస్కి వెళ్ళిపోయింది. అది ఇలా ఇది నిర్మాత అర్థం చేసుకోవాలి. వీళ్ళు అంతే ఏమంటారంటే, కొత్త సినిమా తీసేవాడు, పాత సినిమా రిలీజ్ చేసేవాడు అందరూ గిల్ట్లోనే ఉన్నారు. అందరూ మళ్ళీ కలిసి కూర్చుంటారు, అందరూ కలిసి అన్నం తింటారు, అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారు. మరి ఇది అర్థం కాదా ఈ మాత్రం అడుగుతున్నా. మరి ఒక నిర్మాత దెబ్బ కొడుతున్నారే, ఒక నిర్మాత చంపేస్తున్నారే రిలీజ్ అనే నెపంతో. రిలీజ్ అనేది మీకు కొంత డబ్బు రావచ్చు, కానీ కోట్లాది రూపాయలు పెట్టి కొత్త సినిమా చేస్తున్నాడు. కొత్త సినిమా ఓపెనింగ్ రాకపోతే ఆ నిర్మాత ఎంత బాధపడుతున్నాడు, హీరో ఎంత బాధపడతాడు, ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇలాంటిది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇది మనం ఒక పద్ధతి రూపంలో పెట్టాలి. అది పెట్టే రూపంలో ఎవరు లేరు. ఇప్పుడు కొంతమంది స్వార్థం కోసం నెగిటివ్లు కొన్న వ్యక్తులు ఈ బిజినెస్ చేసుకుంటున్నారు. మీకేమైనా లాభం మిగులుతుందా? బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. దానికి ఒక ఎఫ్డిసి చైర్మన్ కూడా దానికి అండగా ఉండి దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఇది కరెక్టా? సో ఆయన కూడా అట్లీస్ట్ రియాక్ట్ అవ్వట్లేరు అనుకో. రియాక్ట్ అవ్వడానికి వాళ్ళకు చలనం ఉంటేనే కదా. అదే కదా నేను అంటుంది. ఇప్పుడు చలనం లేదు, అర్థం కావట్లేదు, ఆలోచించట్లేదు. కనుక ఇవన్నీ కూడా మీరు ఒక నెగిటివ్ అప్పుడులో 1,00,000కి 2,00,000కి 3,00,000కి 1,00,000 కొన్నాళ్ళు 100,000 కోట్లకి వెళ్ళిపోయి ఈరోజు ఒక్కొక్క దాని మీద 2-3 కోట్లు సంపాదిస్తున్నారు. మీరు సంపాదించుకోండి, నేను కాదని చెప్పట్లే. సినిమా పద్ధతిలో వ్యాపారం చేయండి. కొత్త సినిమా ఉండేటప్పుడు ఈ సినిమా వేయకూడదు, కొత్త సినిమా లేనప్పుడు ఈ సినిమా వేయాలి. వేసినప్పుడు కూడా శుక్రవారం వాళ్ళకి ఓపెనింగ్ ఉండాలా, సాటర్డే ఈవినింగ్ 2 షోలు ఉండాలా, లేకపోతే సాటర్డే మొత్తం 3-4 షోలు పెట్టుకోండి, సండే 4 షోలు పెట్టుకోండి, మండే కొట్టకూడదు. వీక్లీ 2 డేస్ తప్ప థర్స్డే అనేది సినిమా ఇవ్వకూడదు. థర్స్డే సినిమా ఇవ్వకూడదు. అభిమానుల కోరికపై 2 డేస్ అంతే, ఎనీ మూవీ. ఓకే.